ఫ్రెండ్స్ ఇది మెకానిక్ ఇన్ఫర్మేషన్. మనకేంటంటే స్ప్లెండర్ ప్రో అనేది ఫెయిల్ అయిపోయింది. స్ప్లెండర్ ప్రో తర్వాత మళ్ళీ స్ప్లెండర్ ప్లస్ దింపాడు. ప్లస్ దింపినా సరే మనకి స్ప్లెండర్ ప్లస్లో కానీ ఏదైతే స్ప్లెండర్ ప్రోలో వచ్చిన బోరే ఉంటుంది, స్ప్లెండర్ ప్రోలో వచ్చిన ఇంజిన్ ఉంటుంది. అయినా సరే మనం ఎప్పుడైనా సరే బోర్ చేంజ్ చేస్తున్నాం, లేకపోతే బోర్ లైఫ్ అయిపోయింది, లేకపోతే 2 టైమ్స్ అనేది బోర్ చేసాం, ఇప్పుడు కొత్త బోర్ వేసుకోవాలనుకున్నప్పుడు ఏంటంటే మీరు ఫ్యాషన్ ప్లస్ బోర్ వేసుకోండి. అంటే ఫ్యాషన్ ప్లస్ అయినా స్ప్లెండర్ ప్లస్ అయినా రెండో ఒకటేను. ఓల్డ్ బోర్కి లేటెస్ట్ బోర్కి డిఫరెన్స్ ఎలా వస్తుంది సార్? ఇలా స్టెప్ లాగా ఉందనుకో, ఇది ఓల్డ్ బోర్ కిందకు వస్తుంది. ఇక్కడ చూసారా లేటెస్ట్ బోర్ మీద ఎలాంటి స్టెప్ ఉండదు, మనకి ఇలా వైట్ కలర్ బోర్ వస్తుంది. వైట్ కలర్ బోర్ అంటే ఇక్కడ స్టెప్ ఉండదు. బ్లాక్ కలర్ బోర్ అంటే ఇక్కడ స్టెప్ ఉంటుంది. పెయింట్ మార్చవచ్చు ఈ స్టెప్, అందుకే మీకు చెప్పింది. మనకి ఈ స్టెప్ ఉందంటే ఓల్డ్ బోరు. ఈ స్టెప్ ఉన్న బోర్కి వైట్ కలర్ గ్యాస్కెట్ వేయాలి, స్టెప్ లేని బండికి బ్లాక్ కలర్ గ్యాస్కెట్ వేయాలి. ఇప్పుడు నేనేం చేశాను, ఈ బండికి ఇంజిన్ అనేది ఓపెన్ చేశాను. 2 టైమ్స్ అయితే బోర్ చేస్తున్నారు. 2 టైమ్స్ బోర్ చేస్తున్నారు కాబట్టి నేనేం చేశాను, మళ్ళీ స్టాండర్డ్ బోర్ తీసుకొచ్చేసాను. నేను సేమ్ మామూలు ప్యాషన్ ప్రో స్ప్లెండర్ ప్రో బోరే వేయలేదు. అంటే స్ప్లెండర్ ప్రో ప్యాషన్ ప్రో రెండు ఒకేలా ఉంటుంది, వేయలేదు. ఎందుకని మనకి ఓల్డ్ కలర్ బోర్ వేసాము. ఓల్డ్ మోడల్ బోర్ వేయడం వల్ల అంటే ఓల్డ్ మోడల్ అనేది చాలా ఇంజిన్ బాగుంటుంది కాబట్టి ఆ బోర్ కానీ క్వాలిటీ అనేది అదే విధంగా ఉంటుంది అని చెప్పేసి నేను ఓల్డ్ మోడల్ బోర్ అనేది యూస్ చేశాను. ఇక్కడ లేటెస్ట్ బోర్ నుంచి ఓల్డ్ బోర్కి వచ్చినప్పుడు మనం ఏం చేంజ్ చేసుకోవాలి అని మీకు చెప్తాను. ఇక్కడ స్టెప్ వచ్చింది కాబట్టి మనకి ఇది ఓల్డ్ బోర్ కిందకి వస్తుంది. ఎప్పుడైతే ఇక్కడ స్టెప్ వచ్చిన బోర్ వేసామో అప్పుడు ఈ బ్లాక్ కలర్ గ్యాస్కెట్ అనేది యూజ్ చేయకూడదు. మీకు ఈ బ్లాక్ కలర్ గ్యాస్కెట్ అనేది హెచ్ఎఫ్ డిలక్స్గా కనబడుద్ది. అంటే అక్కడ కానీ మీకు బ్లాక్ కలర్ బోర్ కన్నా సరే ఇక్కడ స్టెప్ లేకుండా ఉండడానికి ఏంటంటే బ్లాక్ కలర్ గ్యాస్కెట్ యూజ్ చేయాలి. ఎప్పుడైతే మనం ఇక్కడ ఓల్డ్ మోడల్ స్టెప్ బోర్ వేసామో ఈ స్టెప్ బోర్ వేయగానే వైట్ కలర్ గ్యాస్కెట్ వచ్చేస్తుంది. ఓకేనా? ఇలా వైట్ కలర్ గ్యాస్కెట్ రాగానే ఇంకొక 2 సామాన్ యాడ్ అవుతాయి భయ్య. ఏదైతే ఒక కాలర్ బుష్, అదేవిధంగా దీనికి సంబంధించిన ఒక ఓరింగు. ఎందుకంటే ఇక్కడి నుంచి ఆయిల్ లీకేజ్ రాకుండా ఇది ఎలా వస్తుంది. ఓకేనా? ఈ గ్యాస్కెట్ ఏంది ఇక్కడ వస్తుంది, ఇక్కడ ఇలా. ఓకే, ఇలా వస్తుంది గ్యాస్కెట్. ఇప్పుడు ఇక్కడి నుంచి ఆయిల్ లీక్ వస్తుంది కదా, ఇక్కడ కానీ ఒక ఓరింగ్ వస్తుంది. దో ఓకేనా, ఒక ఓరింగు ఒక కాలర్ వస్తుంది, ఇలా వస్తుంది. ఇలా వస్తుంది ఇక్కడ. ఓకే, కరెక్ట్గా సీటింగ్ కాలేదు ఇంకా. ఇక్కడి నుంచి ఆయిల్ లీక్ రాకుండా ఇది, ఇక్కడి నుంచి ఆయిల్ లీక్ రాకుండా ఇది మనకి. ఎందుకంటే ఇక్కడ నుంచి ఆయిల్ సర్క్యులేషన్ అవుతుంటుంది, ఇక్కడ నుంచి ఆయిల్ అనేది ఇంజిన్లోకి వెళ్తుంటుంది. మనకి ఇక్కడ కానీ ఆయిల్ వస్తుంది. ఇక్కడ కానీ కంపెనీ క్యామ్సిల్ ఇచ్చారు చూడు సార్, ఇలా క్యామ్సిల్ వస్తుంది. మనకి మామూలు ప్యాషన్ ప్రో కానీ స్ప్లెండర్ ప్రో గ్యాస్కెట్ వచ్చేటప్పటికి సింగిల్ గ్యాస్కెట్ వస్తుంది. దీనికి ఎలాంటి గిషులు కానీ ఏం రావు. ఇది గ్యాస్కెట్ కానీ కాస్ట్ ఎక్కువ, 190 రూపీస్ ఉంటుంది, 190 220 ఉంటుంది. ఇది గ్యాస్కెట్ కాస్ట్ తక్కువ. అంటే ఓల్డ్ మోడల్లో ఈ గ్యాస్కెట్ వేయాలి, ఇది కాస్ట్ ఎక్కువ ఉంది కదా, ఈ గ్యాస్కెట్ వేస్తా అంటే దీనికి సెట్ కాదు, ఆయిల్ లీకేజ్ ప్రాబ్లం వచ్చేస్తుంది. అందుకేంటంటే ఇలా ఫ్లాట్ కూడా బోర్కి వచ్చేసి దీనికి సంబంధించిన ఒక వీడియో చేస్తాను. ఆల్మోస్ట్ మీకు స్క్రీన్ మీద తమిళనాడు చూపిస్తున్నాను కదా, ఈ వీడియో కానీ చూస్తే మీకు అర్థమవుతుంది. అంటే ఏ బోర్కి ఏ గ్యాస్కెట్ యూస్ చేస్తే ఎగ్జాక్ట్గా ఉంటుంది, ఏ గ్యాస్కెట్ అనేది యూస్ అనేది జస్ట్ ఇన్ఫర్మేషన్. ఎప్పుడైనా సరే మీరు ఫ్యాషన్ ప్రో కానీ స్ప్లెండర్ ప్రో కానీ బోర్ చేసినప్పుడు, లేకపోతే స్ప్లెండర్ ప్రో తర్వాత వచ్చిన స్ప్లెండర్ ప్లస్ కానీ బోర్ చేసినప్పుడు ఇలా వైట్ కలర్ బోర్ ఉన్నప్పుడు మీరు ఓల్డ్ మోడల్ బోర్ యూస్ చేయొచ్చు. యూస్ చేయడం వల్ల ఇలాంటి బెనిఫిట్స్ ఉంటాయి. ఈ స్పేర్ పార్ట్స్ అనేది మనం యూస్ చేయాలి దీంట్లో అని చెప్పేసి జస్ట్ మెకానిక్ ఇన్ఫర్మేషన్ కింద దీన్ని తీసుకోవడం జరిగింది. టోటల్గా మీకు వీడియో నచ్చిన లైక్ కామెంట్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో చేసి మన ఛానల్కి గట్టిగా సపోర్ట్ చేయండి. ఇలాంటి వీడియోస్ అనేది తీసుకోవడానికి నేను ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.